అనేక వివాదాలు, విజయాల మధ్య ప్యారిస్ 2024 ఒలింపిక్స్ పూర్తయినప్పటికీ ఇంకా భారత ఆటగాళ్లు వార్తల్లో నిలుస్తున్నారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఒకే ఆటకు ప్రాతినిధ్యం వహిస్తే మనం దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముందండి? ఇద్దరు చెరో గేమ్లో పార్టిసిపేట్ చేసి ఒకరు భారత్కు రజతం తీసుకొస్తే మరొకరు ఇంకో ఈవెంట్లో 2 కాంస్యాలు గెలిచి ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పతకాన్ని రెపరెపలాడించారు. వారే మను భాకర్, నీరజ్ చోప్రాలు. మను భాకర్ 10 మీటర్ల పిస్టల్ విభాగంలో వ్యక్తిగత కాంస్యంతో పాటు మిక్స్డ్ విభాగంలో సరబ్ జ్యోతితో కలిసి మరొకటి సాధించి ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మహిళా షూటర్గా రికార్డు సాధించారు. గత టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత్ జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఇప్పుడు తన అంచనాలు అందుకున్నప్పటికీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఈవెంట్ అనంతరం వీరిద్దరూ సన్నిహితంగా మాట్లాడుకోవడంతో అక్కడ ఉన్న మీడియా ఫోకస్ వీరి మీద పడింది. అక్కడ ఇద్దరు ఆప్యాయంగా సంభాషించుకున్నట్లు కనిపించడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత మను భాకర్ తల్లి సుమేధా భాకర్ నీరజ్తో మాట్లాడుతూ తన చేయి తీసుకొని నా మీద ఒట్టు అన్నట్లుగా ఆమె చేయడంతో ఇంకేముంది, త్వరలో పప్పన్నం పెట్టేస్తారు. స్టార్ స్పోర్ట్స్ సెలబ్రిటీస్ మధ్య పెళ్లి ఒప్పందాలు జరిగినట్లుగా నెటిజన్స్ భావిస్తున్నారు. ఇదే నిజమైతే బాగుండునని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మరికొన్ని రోజులలో ఈ విషయంపై ఒక క్లారిటీ రావచ్చు. అప్పటి వరకు వారి ప్రైవసీకి భంగం కలగకుండా చూద్దాం. ఈ విషయంపై మను భాకర్ తండ్రి రామ్ కిషన్ స్పందిస్తూ మను ఇంకా చిన్నమ్మాయే, ఆమెకు ఇంకా పెళ్లి వయసు రాలేదని, ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. అలాగే నీరజ్ పెళ్లికి ఇంకా సమయం ఉందని అందరికీ చేస్తామని నీరజ్ చోప్రా బంధువులు స్పష్టం చేశారు. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతోనే ఇలా మాట్లాడుకున్నారని అన్నారు.